నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అంటే మంత్రుల క్యాబినెట్లు కన్ఫర్మ్ అయిన ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇంకా కీలక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది ఒకటి. దీంతోపాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరించబోతోంది. ఎందుకంటే అక్కడ చిన్న పదవి దొరికినా లేకపోతే అక్కడ చిన్న ఉద్యోగం దొరికినా మహద్భాగ్యంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆ వెంకన్న స్వామి మహిమ అనేది అందరికీ తెలిసిందే. గతంలో నాగబాబు గారు అవుతారు అనేసి వార్తలు రావడం, అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టిపాడేయడము, అసలు ఎవరిని వరించబోతోంది అనేది ఒకటి. నెక్స్ట్ ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే బీజేపీతో ఏదో లాబింగ్ చేసి తనను అక్కడ పోస్ట్ని పదిలం చేసుకోవాలంటూ కూడా ఏదో చర్చ జరుగుతుంది అనేది. ఎందుకు ఇంకా టీటీడీ వ్యవస్థకు సంబంధించి చర్చ జరుగుతోంది. దీంతోపాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అంటే కొన్ని మీడియా కథనాలు వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ ఒక బహిరంగ లేఖ రాశారు. కొంత ఏంటంటే ఆయనకు పోటీగా ఈయన కూడా రెడీ అవుతున్నాడు అంటూ కొన్ని వార్తలు సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గ్యాప్ మొదలైంది అంటూ తమ పైశాచిక ఆనందాన్ని చూపిస్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? వీటన్నింటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్ర కళాకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. శ్రీకాంత్ గారు, ఆల్మోస్ట్ ఆల్ అంటే ఏపీకి సంబంధించిన అయితే సమగ్ర విశ్లేషణ మీ దగ్గర ఉంటుంది. దానికి కులంకషంగా లోతులోకి వెళ్ళి మరి ఎప్పుడు విశ్లేషణ అందిస్తారు. ప్రస్తుతానికి మెయిన్ ఇప్పుడు టీటీడీలో అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పక్కన పెడితే టీటీడీ చైర్మన్ పదవి అనేది అసలు ఎవరు వివరించబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే అది భ్రష్టు పట్టిపోయింది, వాళ్ళ హయాంలో దాన్ని అసలు పట్టించుకోలేదనేసి అని వీళ్ళ చేతిలోకి రాగానే తీర్థప్రసాదాలు అన్నప్రసాదాలు అన్నీ క్యూ లైన్లో ఉండడము కొంత దారిలో పడింది అనేది. ఇప్పుడు ఎవరు కాబోతున్నారు అనేది రకరకాల ఊహాగానాలు, మేము కాదంటే మేమని చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఏంటి అసలు టీటీడీ వ్యవస్థకు సంబంధించి ముందు? అంటే టీటీడీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సంధ్య గారు, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కూడా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని విపక్షాలు గగ్గోలు పెట్టడం సహజమైనటువంటి విషయం. ఎందుకు గగ్గోలు పెడతారంటే ఎవరు అధికారంలో ఉన్నా ఆ బోర్డు ఉంటుంది అక్కడ. తర్వాత అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి విఐపీలు ఎవరైనా వస్తే వాళ్ళకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. ఎవరు అధికారంలో ఉన్నా ఏ బోర్డు పరిపాటికి ఒక మాటలో చెప్పాలంటే అంతే. అంతే. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో అప్పటి వరకు వారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎవరు టీటీడీ చైర్మన్ చేయలేదని ఎన్టీ రామారావు గారు ఆడిటర్ అయినటువంటి ఒక ప్రముఖ ఆడిటర్ దేవినేని సీతారామయ్య గారిని ఆయన్ని టీటీడీ చైర్మన్గా నియమించిన సందర్భం ఒకసారి జరిగింది. ఆ తర్వాత కమ సామాజిక వర్గం నుంచి ఎవరు టీటీడీ చైర్మన్ చేయలేదు. పలుమార్లు మధ్యలో మనకు రాయపాటి సాంబశివరావు ఒకసారి ప్రయత్నించారు, మురళీమోహన్ గారు ఒకసారి ప్రయత్నించారు. ఇట్లా ఊహాగానాలే అవి, అంటే ప్రయత్నం అయితే చేశారు కానీ ఊహాగానాలుగా అవి ఉండిపోయినాయి, వాళ్ళని భరించలేదు కాబట్టి. తర్వాత ఎన్నికలకు ముందే ఏంటంటే అధికారంలోకి వస్తే టీటీడీ మాత్రం ఈసారి సొంత సామాజిక వర్గానికి మనం కేటాయించుకోవాలి అనేటటువంటి ఒక ఇంటర్నల్ డిస్కషన్ అయితే వాళ్ళ మధ్య జరిగింది. ఆ ఇంటర్నల్ డిస్కషన్స్లో మీకేంటంటే సోషల్ మీడియాలో కొద్ది రోజులు మీకు అశ్విని దత్ గారి పేరు తెర మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీకు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పేరు తెర మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు గారి పేరు తెర మీదకి వచ్చింది. వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతిరాజు గారికి కేటాయిస్తున్నామని చెప్పేసి క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వాలి, క్యాబినెట్లో ఎలాగూ క్షత్రియులకి చోటు దక్కలేదు కాబట్టి అశోక్ గజపతిరాజు గారికి అవకాశం ఇద్దామని చెప్పి వారి పేరు బలంగా తెర మీదకు తీసుకొచ్చి దానిని పూర్తి స్థాయిలో దానిని ముందుకు తీసుకెళ్ళారు. ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు అనేటప్పటికీ మిగతా వాళ్ళు కూడా కొంత వాళ్ళు ఆగారు. ఎందుకంటే వారు భగవంతుడి యొక్క సొమ్ముని వారేమి తీసుకుని పోయేటటువంటి మనిషి కాదు. అట్లాగే అక్కడుండి వారు మిగతా వ్యవహారాలకి చాలా దూరంగా ఉంటారు. అక్కడ దేవుడి సేవలో ఆయన నిమగ్నుడవుతాడు. కాకపోతే ఏంటంటే సింహాచలం ట్రస్ట్కి వాళ్ళు అనువంశిక ధర్మకర్తలు. సింహాచలం వారే అనువంశిక ధర్మకర్త అయ్యి టీటీడీకి వీరిని చైర్మన్గా ఇస్తే ఎట్లాగా, దీనికి ఎవరినైనా మరొకరికి అవకాశం ఇవ్వండి అన్నది తెర మీదకి తీసుకొచ్చారు. తీసుకొస్తే నాగబాబు గారు కాని పక్షంలో జనసేన నుంచి వాళ్ళు జనసేన చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావుని పద్మశాలి సామాజిక వర్గం ఆయన పేరుని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు జనసేన వాడు. అయితే లేదు వారి స్థాయి సరిపోదు అంటే, లేదు మారు 2 సార్లు పోటీ చేయాల్సింది 2 సార్లు పోటీ చేయలేదు, త్యాగం చేశాడు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరి మొన్న లోకేష్ కోసం, అంతక్రితం కూడా పోటీ చేయాల్సింది అవకాశం ఇవ్వలేకపోయాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందంటే లేదు బోర్డు మెంబర్ అయితే ఇస్తాము,
చైర్మన్ అయితే ఇవ్వటం సాధ్యపడదు అని. మరొక వైపు గతంలో టీటీడీ చైర్మన్ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు మైదుకూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. అవును. వారు మరొకమారు యాదవ సామాజిక వర్గానికి బీసీకి అవకాశం ఇవ్వండి, మరొకసారి ఇస్తే బీసీలు మరింత ప్రీతిపాత్రలు అవుతారు, దగ్గర అవుతారు పార్టీకి, ఇంత భారీ ఆధిక్యతలతో అందరం గెలిచి వచ్చాం కాబట్టి అని వారొక ప్రతిపాదన వారు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరు అవుతారు అన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఇది చంద్రబాబు గారు నాన్సకుండా ఎంత తొందరగా టీటీడీ చైర్మన్ ఎవరైనా కావచ్చు టీటీడీ చైర్మన్కి అవకాశం ఇచ్చి మిగతా బోర్డు అపీర్ అయితే అంటే 27 మంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఇద్దరు ఉంటారు. తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ, వీళ్ళిద్దరికీ కూడా బోర్డులో అవకాశం ఉంటుంది, వీళ్ళు అపీర్ అవుతారు బోర్డులో. దాన్ని వైసీపీ చేసింది ఏంటంటే అసోసియేటెడ్ మెంబర్స్ అని, చాలామందికి అసోసియేటెడ్ మెంబర్స్ అని చెప్పించి వాళ్ళు బోర్డులో అపీర్ అవ్వరు, విధి విధానాల రూపకల్పనలో వాళ్ళు అప్పీర్ అవ్వరు. కానీ టీటీడీ బోర్డు మెంబర్స్కి వర్తించేటటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు, అన్ని వనరులు వాళ్ళకి వర్తిస్తాయి. అటువంటిది అసోసియేట్ మెంబర్స్ అని తీసుకొచ్చేటప్పటికి అది కొంత వివాదాస్పదమైంది. అంతమంది ఉండకూడదు వాస్తవంగా. బోర్డులో వాళ్ళు కూర్చొని చర్చించకపోయినా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ మర్యాదలు, లాంఛనాలు వాళ్ళకి వర్తింపజేయడం అనేది కొంత అది వివాదాస్పదమైంది. సరే, ఇప్పుడు అంతమంది ఉండకపోవచ్చు, 27 మందితో పాటు ఇంకొంతమందిని ఎవరైనా అసోసియేటెడ్ మెంబర్స్గా వేస్తారేమో తెలియదు. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, తర్వాత నార్త్ ఇండియా 5 కోటాలు ఉన్నాయన్నమాట. ఒక చైర్మన్ ఒకటే ముఖ్యమంత్రి ఇష్టం, మిగతా వాటిలో కోటాస్ ఉంటాయి. కోటా ప్రకారమే సభ్యులు ఉంటారు. అవును. ఈ నేపథ్యంలో మెంబర్స్గా ఎవరికి అవకాశం వస్తుంది? జనసేన ఇందులో సింహభాగం జనసేన కోరుతోంది. మెంబర్స్గా వచ్చినా కాకపోతే దాని గురించి ఎక్కువ మెంబర్స్ గురించి చర్చ జరగదు, ఎప్పుడు జరగదు. చైర్మన్ గురించి అంటే ఆల్మోస్ట్ అశోక్ గజపతి రాజు అనగానే క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి, మంచి హుందాతనము, ఆయనకి ఇప్పుడున్న ఆ వయసుకి మంచి గౌరవం దక్కింది. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న టైంలో అంటే బయటకు వినిపించిన ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే సింహాచలం దాంది సాకు చూపెడుతున్నా కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ నడిచాయి, అట్లా ఏకపక్షంగా తీసుకుంటారంటూ ఒక వాదన తెర మీద తీసుకొస్తారు. నిజమేనా? దాంట్లో నిజమే తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే కమ సామాజిక వర్గం నుంచి అంటే రాజ్యసభ ఇద్దరు కోరుతున్నారు. ఎవరు? బిఆర్ నాయుడు గారు కోరుతున్నారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కోరుతున్నారు. వీళ్ళలో ఒకరికి టీటీడీ చైర్మన్, బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ నుంచి రాధాకృష్ణ గారిని రాజ్యసభకు పంపించాలనేటటువంటి ఒక ఉద్దేశం. అయితే టీటీడీ చైర్మన్ 2 సంవత్సరాలే పదవీకాలం, రాజ్యసభ అనేటప్పుడు 6 సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇరువురు రాజ్యసభ కోసం పట్టుబడుతున్నారని కూడా మనకు వినిపిస్తుంది. టీటీడీ చైర్మన్ కంటే రాజ్యసభే కావాలనేటటువంటిది ఒక వాదన. అట్లాగే కమ్మ సామాజిక వర్గంలో ఏంటంటే అశోక్ గజపతిరాజు గారి పేరు ముందుకు రాగానే అంత క్రితం మీకేంటంటే తెలుగుదేశంలోనే కలిదిండి రామచంద్రరాజు గారని, దండు శివరామరాజు గారని వాళ్ళు క్షత్రియ సామాజిక వర్గం నుంచి వాళ్ళు చైర్మన్లుగా చేశారు. కాంగ్రెస్ హయాంలో కన్మూరి బాపరాజు గారు 2 పర్యాయాలు చేశారు చైర్మన్గా. కాబట్టి ఏంటంటే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సొంత సామాజిక వర్గానికి కేటాయించాలనేటటువంటి వాదన వాళ్ళు బలంగా తెర మీదకి తీసుకొచ్చేటప్పటికి ఎవరికి కేటాయిస్తారన్నది నిజంగా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో జనసేనకి బోర్డు మెంబర్స్ వరకు ఎంతమంది కేటాయిస్తారు, బీజేపీకి కూడా బోర్డు మెంబర్స్ వరకు ఇక్కడ పొత్తులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఇండియా కోటా కాకుండా, ఏది సెంట్రల్ గవర్నమెంట్ కోటా కాకుండా మీకేంటంటే బీజేపీ ఇక్కడ పొత్తులో ఉన్నందుకు ఎవరికి ఇస్తారు అని బీజేపీ కూడా పట్టుబడుతుంది. మొన్న చాలామంది ఆశావాహులు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఆశించారు, నియోజకవర్గాల్లో పోటీ చేయలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఆశిస్తారు ఖచ్చితంగా, ఒక స్థాయి నాయకులే వాళ్ళు కూడా, చిన్న స్థాయి వాళ్ళేం కాదు వాళ్ళు కూడా. అయితే చైర్మన్ ఎవరు అన్నది నిర్ణయం అయిపోయిన తర్వాతనే బోర్డు మెంబర్స్ మీద దృష్టి పెడతారన్నమాట. ఓకే, కాబట్టి ఇంకా తేలడానికైతే కొంత సమయం. కాకపోతే మరి ఇది పూర్తి చేయడం వల్ల ఏమవుతుందంటే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 1 సంవత్సరం 5 సంవత్సరాల పదవీకాలం ముగిసే నాటికి 3 కొత్త చైర్మన్లకి 3 సామాజిక వర్గాలకు అవకాశం ఉంటుంది. అంటే 3 సామాజిక వర్గాలు సంతృప్తిపరచొచ్చు తొందరగా దీన్ని ఫిలప్ చేస్తే, భర్తీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు. అందులోనూ ఏంటంటే గతంలో వినిపించిన ఇంకా విమర్శలకు కార్యరూపం దాల్చడానికి కూడా ఇప్పుడు చైర్మన్ లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో ఒక పర్యవేక్షణ అయితే గ్యారంటీగా ఉండాలి. ఆలస్యం చేస్తున్న కొద్ది కూడా ప్రభుత్వం మీద అది ఎఫెక్ట్ పడుతుంది, ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంటుంది. మీకు ఇక్కడ గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే టీటీడీ చైర్మన్ ఇలాగే తాత్సారం చేశారు. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత బోర్డు అంటే చంద్రవాడ కృష్ణమూర్తి గారికి ఇవ్వడానికి అంగీకరించినా కూడా సంవత్సర కాలం తాత్సారం చేశారు. అంటే అప్పుడు ఆయన సింగిల్ హ్యాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నడిచిపోయేది. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ బర్డెన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అడిగేవాళ్ళు లేదు. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే సంవత్సరం తర్వాత చంద్రవాడ కృష్ణమూర్తి గారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇచ్చి
సంవత్సరం మాత్రమే అన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు, సంవత్సరం అయిపోగానే ఏ బోర్డు అయినా 2 సంవత్సరాలు ఉంటుందని కోర్టుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరో సంవత్సరం తెచ్చుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తి టర్మ్. అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళకి, ఎవరి టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఈవో ధర్మారెడ్డి గురించి ఏంటంటే వింటున్నది అది నిజమా కాదా తెలియదు. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే బీజేపీ లాబియింగ్తో ఆయన అక్కడ మరికొంతకాలము సస్టైన్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈవో ధర్మారెడ్డి పైన వేటు వేయకుండా ఆయన ఏదో చేయబోతున్నారని మతలబు నడుస్తుంది అనేది ఒక అంటే అయి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. ల్యాబింగ్ చేసుకోవడం ఖచ్చితంగా వాస్తవం అయి ఉండొచ్చు. అయినా కానీ ఈ ప్రభుత్వం అయితే వారిని కొనసాగించదు. ఈవోగా ఖచ్చితంగా వీళ్ళ మార్క్ చూపిస్తారు, వీళ్ళ మార్క్ ఈవోని తెచ్చుకుంటారు, తెచ్చుకొని వాళ్ళు నియమిస్తారు, సందేహమే లేదు. అంటే కేంద్రం నుంచే పావులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ధర్మారెడ్డి గారి కోసం కేంద్రం నుంచి పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. చెయ్యొచ్చు, కానీ ఏంటంటే కూటమిలో వీళ్ళు బలంగా వీళ్ళ పొత్తు కుదిరింది కాబట్టి ఆ పప్పులే ఉడకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదో బహిరంగ లేఖ రాశారు. మరి ఇప్పటివరకైతే లేఖ కనిపించలేదు, వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే దానికి ఊతంగా ఏంటంటే అన్నా క్యాంటీన్లు పెట్టినందుకు డొక్కా మాణిక్యమ్మ ఈయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, డొక్కా సీతమ్మది ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన ఒకటి తీసుకొస్తుంటే దానికి ఈక్వల్గా ఈయన ఒకటి తీసుకొస్తున్నాడు. కాబట్టి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయినా మీరు ఏది తీసుకున్నా నాది ఉండాలి అంటూ ఇలా ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఎంతవరకు వాస్తవం అది? అంటే పొత్తులో లేక ముందు కూడా డొక్కా సీతమ్మ గారి పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం. డొక్కా సీతమ్మ గారి పేరిట మనం ప్రభుత్వంలో ఉన్న, మనం అధికారంలో ఎప్పుడైనా వచ్చినా మనం ఆ పేరిట మనం క్యాంటీన్స్ పెడదామన్నది ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది ఇక్కడ అన్నా క్యాంటీన్ పేరు మారుస్తారంటే పేరు మారిస్తే మళ్ళీ అది చాలా వివాదాలకు దారితీస్తుంది. అన్నా క్యాంటీన్ పేరు మార్చి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెడితే అది చాలా వివాదాలకి దారితీస్తుంది. మరి అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ పేరు మీద క్యాంటీన్లు జనసేన ఏమైనా వాళ్ళు ఏమైనా వేరే విరాళాలతో ఏమైనా దాన్ని నిర్వహిస్తారా, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా ఏమైనా దానిని నిర్వహిస్తారన్నది మనం చూడాలి. ఖచ్చితంగా డొక్కా సీతమ్మ పేరు మీద క్యాంటీన్లు నిర్వహించాలని మాత్రం ఉంది, జనసేనకు ఉంది. అంటే ఇప్పుడు అది వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఈయన ఓన్గా అనౌన్స్ చేసిందంటారా, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ప్రతిపాదన పెట్టే అక్కడి నుంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర పెట్టే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వు అయితే తెచ్చుకుంటారు. కాకపోతే వీళ్ళు స్వచ్ఛందంగా నిర్వహించాల్సి వస్తుంది. ఆ పేరు మీద క్యాంటీన్స్ నిర్వహించాలనుకుంటే స్వచ్ఛందంగా వీళ్ళు నిర్వహించాల్సి వస్తుంది, విరాళాలు సేకరించి. ఆ విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. అన్నా క్యాంటీన్ పేరు అయితే డొక్కా సీతమ్మ క్యాంటీన్గా మారుస్తారని నేనైతే అనుకో. రెండు సైమల్టేనియస్గా అయితే వీళ్ళు రన్ చేసుకోవాలంతే. అన్నా క్యాంటీనే, డొక్కా సీతమ్మదే ఉండాలి. కాకపోతే అది ఎలా నడుపుతారు, ఏ భాగస్వామ్యంతో ముందుకెళ్తారు అన్నది మాత్రము ఇంకా వీళ్ళు డిస్కస్ చేసుకున్నాక తెర మీదకి వస్తుంది. విప్పుల గురించి ఆయన రాసిన లేఖ, అంటే బొమ్మిడి నాయకర్ గారు బీసీ, అట్లాగే ఆరవ శ్రీధర్ గారు ఎస్సీ, వీళ్ళిద్దరికి విప్పులుగా అవకాశం ఇవ్వమని. ఇద్దరికి విప్పులు అంటే చూడాలి, అంటే తెలుగుదేశం బీజేపీ కూడా భాగస్వామ్యంలో ఉన్నాయి కాబట్టి జనసేనకే సింహభాగం అప్పచెప్తారు. ఇది కాకుండా ఇందాక చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని మనం అనుకున్నాం, టీటీడీ చైర్మన్గా వీళ్ళ వైపు నుంచి ఒక ప్రతిపాదన పంపించారు. దానిని కాదు బోర్డు మెంబర్గా అయితే పరిశీలిస్తామని తెలుగుదేశం వాళ్ళు చెప్పింది. అట్లాగే దుర్గగుడి చైర్మన్ ఒకటి అడిగారు, బాడిత శంకర్ గారిని, వారికి అడిగారు. అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ అయితే నియమించరు. ఇలాగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఉంది, తెలుగు అకాడమీ ఉంది. వీటికి సంబంధించిన నియామకాలు కూడా చాలా పెద్ద ఎత్తున, చాలా పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయని మనకు అందినటువంటి విశ్వాసం. చాలా ఉన్నాయి, చాలా మంది. అంటే వీటికి ఎక్కువ ఇవన్నీ క్యాబినెట్ ర్యాంక్, వీటికి ఎక్కువ గ్లామర్ ఉంది, వీటికి ఎక్కువ హోదా ఉంది. ఇవన్నీ క్యాబినెట్ ర్యాంకు. ఇవి ఎవరు సాధించుకుంటారు, ఎవరు దక్కించుకుంటారు అన్నది కూడా అందరినీ కొంత ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశాలు. దుర్గగుడి చైర్మన్ వరకు అనేటప్పటికీ ఏంటంటే, దుర్గగుడి చైర్మన్ ఇప్పటి వరకు తెలుగుదేశం ఏంటంటే ఎప్పుడు వాళ్ళ సొంత సామాజిక వర్గానికే కేటాయించుకుంటూ వచ్చి, అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమ సామాజిక వర్గానికి కోరుతున్నారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు దీనిని ఏ విధంగా స్వీకరిస్తారు, విడిచిపెడతారా లేకపోతే వాళ్ళు పట్టు బిగిస్తారన్నది ఒకటి చూడాలి. అది అంటే చాలా కాంప్లికేషన్స్ అయితే ముందర ఉన్నాయి సీరియస్గా. ఎందుకంటే చిన్న విషయంగా ఇప్పుడు వీళ్ళ కోసం స్థానాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు,
తెలుగుదేశం కోసం జనసేన వదులుకుని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీట్లు డిమాండ్ చేయలేదు, ఆల్మోస్ట్ ఆల్ చాలా తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. అది రగడ జరిగే అవకాశం అయినా ఉంటుందా, లేకపోతే వద్దు మన అవకాశం ఇవ్వద్దని సానుకూలంగానే వెళ్తుంది అనుకోవాలి? లేదు, అవకాశం ఇస్తారని అనుకుంటున్నా, చంద్రబాబు గారు ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు వీళ్ళు 40 స్థానాలు 50 స్థానాలు అడిగినా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నప్పటికీ జనసేన తమ స్థానాల్ని తగ్గించుకుంటూ వచ్చింది. అసలు 24 కాస్త 21 అయిపోయినా కూడా చాలామందికి నచ్చల, ఇన్ని తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామా అనేసి చాలామంది జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చాలా ఆవేదన చెందారు. అయినప్పటికీ కూడా ఏంటంటే 21 గెలుపొందారు, 2 ఎంపీలు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఏంటంటే మేము మీకోసం చాలా స్థానాలు త్యాగం చేశాం కాబట్టి ఎంతోమంది ఆశావహులు ఉన్నప్పటికీ చాలా చోట్ల మరొక 20 చోట్ల ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా జనసేనతోనే పవన్ కళ్యాణ్తోనే ప్రయాణం చేసినటువంటి వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితోనే 2014 నుంచి రాజకీయంగా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా త్యాగాలు చేశారు. వాళ్ళు తమకు అవకాశం వస్తుంది ఇటువంటి సమయంలో నామినేటెడ్ పైగా ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తు చేయాల్సింది, పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు బహిరంగ సభల్లో కూడా చెప్పారు, ఈ తక్కువ స్థానాలు తీసుకున్నానని దయచేసి మీరు నన్ను వేలెత్తి చూపించొద్దు, ప్రశ్నించొద్దు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే అసలు లెక్కకు మించి నామినేటెడ్ పోస్టులు అనేవి ఉంటాయి, వాటన్నిటిలో కూడా జనసేనకి సింహభాగం దక్కుతాయి, మీరు దయచేసి మీరు డీలా పడిపోవద్దని వాళ్ళకి చాలా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనల్ని చంద్రబాబు నాయుడు గారు కొట్టిపారేస్తారని నేనైతే అనుకోను. ప్రస్తుత పరిస్థితుల్లో రగడలు రభసలు ఏమి జరగవని అనుకుంటున్నా, సాఫీగానే ఈ ప్రయాణం సాగుతుందని మనం అనుకోవచ్చు. ఓకే, అంటే ఏదో వాళ్ళ ఊసిపోక న్యూస్ని స్ప్రెడ్ చేసుకోవడం అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నిజంగా ఏపీకి సంబంధించిన అనేక విషయాలు, టీటీడీ చైర్మన్ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మెయిన్ పొజిషన్స్లో ఎలా ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని చాలా క్లియర్గా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువైపు సామాజిక సమీకరణాలు ఉన్నాయి, ఎటువైపు మొగ్గు చూపుతారు, దీన్ని ఎలా వాళ్ళు పంచుకుంటారన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.